నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. మనకి గురు పుష్యమి యోగం మే 21 వస్తుందండి. ఆ ఒక్క రోజు కనుక అద్భుతంగా ఈ ఒక్క మంత్రాన్ని చేసుకోండి, అద్భుతమైనటువంటి బెనిఫిట్స్. సో ఇది భగవద్గీతలో ఈ మంత్రం ఏదైతే ఉందో భగవద్గీత చదివితే ఎంతైతే బెనిఫిట్ వస్తుందో అంత అద్భుతంగా బెనిఫిట్ వస్తుంది. సో ఈ ఒక్క మంత్రం ఏంటన్నది మీకు చెప్తాను. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మహే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని గురు పుష్యమి రోజు మనకి మే 21 గురువారం వస్తుంది, అద్భుతమైనటువంటిది. సో ఇక్కడ ఏంటంటే స్నానం చేసేటప్పుడు చక్కగా చిరిగిన పసుపు వేసుకొని స్నానం చేయండి అద్భుతంగా. అలాగే చక్కగా నెయ్యొత్తు వెలిగించుకొని ఈ మంత్రాన్ని చేసుకోండి. ఈ మంత్రం చేయడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్. ఒకటేంటంటే ప్రొటెక్షన్ కింద ఉంటుంది. అలాగే పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకు కూడా చక్కగా 3 సార్లు ఈ మంత్రాన్ని చేసి పంపించండి. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆటంకాలు ఉండవు. ప్రయాణాలు చేసినప్పుడు కూడా ఈ మంత్రాన్ని చేసి కనుక పంపిస్తే వాళ్ళు సేఫ్గా ఉంటారన్నమాట. సో ఆ నారాయణుడి తాలూకు ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా రక్షణ ఉంటుంది. కృష్ణ భగవాన్ తాలూకా ఎనర్జీస్. అలాగే మనకి గురు పుష్యం యోగం కాబట్టి గురువు తాలూకు శక్తి అంటే ఏంటంటే కృష్ణుడిని మన కృష్ణం వందే జగద్గురు అన్నారు. సో చక్కగా ఆ కృష్ణుడిని ఈ విధంగా ఆరాధించుకొని చక్కటి ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కావాలంటే కనుక ఈ వీడియో మీరు చక్కగా డిస్క్రిప్షన్లో పెడతాము, చక్కగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.